మన లైఫ్‌లో చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు మారాలని కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భర్త మారాలని భార్య కోరుకుంటుంది. భార్య మారాలని భర్త కోరుకుంటారు. అలానే ఆహ్, ఎదుటి వ్యక్తులు మంచిగా మారాలి, లేదంటే వాళ్ళు ఇది నేర్చుకుంటే బాగుండు, అది నేర్చుకుంటే బాగుండు అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఎదుటి వాళ్ళని మార్చటం కన్నా మనల్ని మనం మార్చుకోవడం ఈజీ. సో, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే రిమైనింగ్ అన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంటే ఓ కొత్త విషయాన్ని తెలుసుకోవటం, మీరు చేస్తున్న జాబ్‌కి రిలేటెడ్ అవ్వచ్చు. అంటే ఎవ్రీడే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా థింగ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. సో, ఆ చేంజ్ చేసుకోవటం అనేది ఇక్కడుంటుంది. ఈ మైండ్ సెట్ ఉంటుంది. సో, ఎప్పుడైతే నువ్వు ఈ మైండ్ సెట్‌ని మార్చుకోగలిగావో ఇంకా మిగిలినవన్నీ చాలా సిల్లీ థింగ్స్ ఉంటాయి. అంటే ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే ఇష్టమైనా, కష్టమైనా కూడా కొంతమంది అన్నెసెసరీ నెగెటివ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళని ఎప్పుడు మనం వింటూ ఉండేవాళ్ళం. బట్ ఎప్పుడైతే నిన్ను ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసావో, ఆ నెగెటివ్ పీపుల్‌తో నువ్వు ఎక్కువ ఉండలేవు. సో, ఆహ్, అలా తెలుసుకోవాల్సిందేంటంటే ఎదుటి వ్యక్తుల్ని మార్చడం కన్నా మనం మారటం బెటర్. అది ఈజీ గూడా. సో, మీరు గనుక ఇంకా ఎదుటి వ్యక్తుల్ని మీరు మార్చగలరని ఒక అపోహలో ఉంటే దాని నుంచి బయటికి రండి. మీరు మారండి. ఇది ఈజీ. సో, దీంట్లో యూ విల్ బీ హ్యాపీ. సో, మనల్ని మనం లవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తుల్ని మనం లవ్ చేయగలం. సో, ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ. దిస్ ఈజ్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.